కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేరుకి అది వసతిగృహం, వాస్తవానికి వస్తులేని నిలయం. అధికారుల మాటల్లో వినిపించే సౌకర్యాలు భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. ఇక సమస్యల పుట్ట, అసౌకర్యాల ఆట. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ప్రజలకు పెనుభారంగా మారిన విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ నాయకులు నిరసన. జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి. నిన్న గాంధీ చౌక్ లో కనిపించింది పెద్ద గోడ గడియారం. ఆశ్చర్యపోతున్న ప్రజలు. గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదు. అఖిల భారత ఉద్యోగ సంఘ నాయకులు. రాష్ట్రంలో తుఫాను కరువు నష్టాలను జాతీయ విపత్తుగా పరిగణించి జిల్లాల్లో గుర్తించిన కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. నంద్యాల 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నందు విజయవంతంగా మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ ఉచితంగా నిర్వహించిన వైద్యులు. నంద్యాలలో అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి. అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం చేసిన జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. వసతి గృహాల్లో సమస్యలు తిష్ట, అసౌకర్యాల మధ్య విద్యార్థుల చదువులు, చాలనన్ని మరుగుదొడ్లు లేక అవస్థలు. పలుచోట్ల ఆరు బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి. ఇక వెలగని లైట్లు, తెల్లవారితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ గొంతు చించుకునే ప్రభుత్వ పెద్దలు. ఇక వర్గాల పిల్లలు ఉంటున్న హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక దేవనగర్లో బాలుర నెంబర్ 1 బీసీ హాస్టల్లో విద్యార్థులకు సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రులు ఫ్యాన్ లేక చలికి వణికిపోతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం బాత్రూంలోకి వెళితే తలుపు విరిగిపోయి బుర్రలు పడడంతో స్నానాలు ఆరు బయటే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సమయానికి భోజన సదుపాయం కూడా కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అదేవిధంగా చివరికి కార్తీక మాసం రోజు విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో ఆ రోజు విద్యార్థులకు అన్నం ఉండకపోవడంతో అర్ధాకిలతో విద్యార్థులు అలమటించారు. అయినా ఇవన్నీ ఇలా జరుగుతుంటే నాయకులకు, అధికారులకు కనిపించవా? ఇక పైకి మాత్రమే తనిఖీలు చేశామంటూ అధికారులు గొప్పలు చెప్పుకుంటారు. తనిఖీలు, విద్యార్థులు పడుతున్న కష్టాలు కనిపించవా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి నెంబర్ బీసీ హాస్టల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలపై దృష్టి పెట్టి మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు. మాట్లాడను తెలుసురా నీళ్ళు వస్తాను లోపల. మళ్ళీ ఏంటికి నేను ఇచ్చాను వార్తలు అందుతాడన్నా మన తీసారా ఫోటోలు రాలేనా.
విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజలకు పెనుభారంగా మారిన విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షురాలు శబరి ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శబరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతి సభలో చెప్పిన మాటలు నేటికి ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కానీ నేడు అందుకు పూర్తి విరుద్ధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి ప్రభుత్వం ఏర్పడిన ఈ 4.5 కాలంలో ఏకంగా 8 సార్లు పెంచి ప్రజలపై భారం మోపుతూనే ఉన్నారన్నారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జగన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచమని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి ప్రవచనాలు చెప్పారు. కానీ నేడు అవన్నీ అబద్ధాలని, రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఏ ఒక్క రోజు సక్రమంగా విద్యుత్ సరఫరా కాలేదని, కానీ కరెంటు బిల్లుల మోత మాత్రం మోగుతుంది. ఇక ప్రభుత్వం వివిధ రూపాలలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై సుమారు 57,000 కోట్ల రూపాయల భారం మోపుతుంది. సుమారు 8 సార్లు విద్యుత్ టారిఫ్ పెంచడం జరిగింది. నా డైట్ ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తే మనకు 1953 రూపీస్ అయ్యే దగ్గర మనకు 3,300 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే దాదాపు ఇది రెండు మన డొమెస్టిక్ ఇంట్లో గృహ కన్జంప్షన్ చూసుకుంటే, అలాగే జల విద్యుత్ చూసుకుంటే ఈరోజు ఎన్హెచ్పిసికి చాలా ప్రాజెక్టులు మనము ఎన్హెచ్పిసి కింద ప్రాజెక్టులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత మనుషులకు డైవర్ట్ చేసేసి దాదాపు 6,600 మెగావాట్లు ఈరోజు వేస్ట్కి వెళ్ళిపోయాయి. అలాగే 7 ప్రాజెక్టులను పక్కన పెట్టారు. మరి థర్మల్ కన్జంప్షన్ ఎక్కడైనా మనకు థర్మల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది ఎక్కాల, పర్సంటేజ్ అనేది ఎక్కాల. మనం చూసుకుంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉత్పత్తి ఏదైతే ఉందో, శాతం ఏదైతే ఉందో, ఏప్రిల్లో 71% ఉండగా ఇప్పుడు 69% పడిపోయింది. ఎందుకు పడిపోతుంది? కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన లేని పనులు చేస్తున్న పనే తప్ప ఇంకా ఏం లేదు. ఈరోజు థర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎందుకు మనకు రావట్లేదు సరిగ్గా అంటే, ఇప్పుడు 1,500 కిలోమీటర్ లోపల ఏమన్నా బొగ్గు గనులు ఉంటే, 1,500 కిలోమీటర్లో థర్మల్ స్టేషన్స్ ఉంటే, మరి దాదాపు 17 రోజుల పాటు బొగ్గు మనము అట్లనే నిల్వ ఉంచాలి. అదే 1,500 కిలోమీటర్లు పైన ఉంటే గనక 27 రోజుల పాటు మనం బొగ్గు స్టాక్ పెట్టుకోవాలి. కానీ మన రాష్ట్రంలో ఒక్క రోజు స్టాక్ కూడా ఉండట్లేదు. మరి గమనించండి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో. అవగాహన లేని వాళ్లకు, కనీసం డిమాండ్ సప్లై అంటే ఏంటో తెలియని వాళ్లకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు, మినిస్టర్లు, సలహాదారులను ఇస్తే మరి ఇదే జరిగేది. ఈరోజు గమనిస్తే మనకు పవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ వాళ్ళు అప్పుల పాలయ్యారు, నష్టాల్లో ఉన్నారు. దాదాపు 84,000 కోట్లు అప్పులు ఉన్నాయి ఈరోజు కేవలం పవర్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర. నష్టాలెన్నో ఎంతో తెలుసా? 30,000 కోట్లు మన రాష్ట్రానికి. మరి ఇవన్నీ ఎవరి తప్పిదం? ఈరోజు ఈతకాయ ఇచ్చి తాటికాయ ఇచ్చినట్టు అయిపోయింది, తాటికాయ తీసుకున్నట్టు అయిపోయింది మన రాష్ట్ర ప్రభుత్వ తీరు. ఎందుకంటే ఏ దిక్కున చూసినా రైతులు కానీ ఎవరిని ఆదుకుంటలేరు, యువతను కానీ మహిళలను కానీ ఎవరిని ఆదుకుంటలేరు. ప్రజలందరూ గమనించాల. నేను కోరేది ఒకటే, మంచి చేసే వాళ్లకు ఓటు వేయండి. మీకు మంచి జరిగేది కేవలం భారతీయ జనతా పార్టీ వారు మాత్రమే, కానీ వేరే పార్టీలు కాదు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ఈసారి ఓటు వేయాలని కోరుకుంటూ నంద్యాల గాంధీ చౌక్ లో చుట్టుపక్కల గ్రామాల నుండి ఎక్కువ మంది గాంధీ చౌక్ వస్తారు. అక్కడ ప్రతిరోజు సంత జరుగుతుంది. అయితే అప్పట్లో వాచ్ ఉండేది కాదు, అందుకని అక్కడ గోడ గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఇక గాంధీ చౌక్ వచ్చిన వారు టైం ఎంత అయింది అంటే వెంటనే మహాత్మా గాంధీ విగ్రహానికి ఎదురుగా గోడ గడియారం ప్రజలకు కనిపిస్తుంది. అయితే గత కొన్ని నెలల నుంచి గోడ గడియారం లేకపోవడంతో ప్రజలు టైం ఎంత అయింది అని తెలుసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి గోడ గడియారం ఉండేదని అడిగారు, కానీ ఇప్పుడు కనిపించకపోవడంతో చెడిపోయిందా, ఎవరైనా తీసేశారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
అక్కడ ఉన్న వ్యాపారస్తులు మాట్లాడుతూ మేము గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నామని ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తుంటారు. అప్పుడు సిటీ బస్సులు గాంధీ చౌక్కి వచ్చేవి. అక్కడ పెద్ద గోడ గడియారం ఏర్పాటు చేశారు. టైం చూసి ప్రజలు తిరిగి వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆ గోడ గడియారం కనిపించకపోవడంతో చెడిపోయిందా లేక తీసివేశారా అంటూ అక్కడికి వచ్చే ప్రజలు వ్యాపారస్తులను అడుగుతున్నారని అన్నారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి గోడ గడియారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. గాంధీ బొమ్మకే ఒక రూపం ఆ గణనం. అట్లాంటి గణనము ఇంతవరకు కూడా ఎక్కడ లేదు మన నంద్యాల చుట్టుపక్కల. ఇది ఒక గాంధీ చౌకలోనే ఉండేది. నంద్యాల ప్రజలకు అలవాటు గాంధీ బొమ్మ కాడికి వస్తే ఆ గణనం చూస్తారు ముందు టైం. దానికోసం ఏమైనా అది మొత్తం అయిపోయింది. బిల్డింగ్ పని కూడా అయిపోయింది. నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉద్యోగస్తులు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి డివిజన్ కోశాధికారి శశికుమార్ స్పష్టం చేశారు. ఇక సమస్యల పరిష్కారం కోరుతూ నంద్యాల డివిజన్ పోస్ట్ ఆఫీస్ ఎదుట గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజు కొనసాగింది. వారికి పోస్టల్ డిపార్ట్మెంట్, రెగ్యులర్ ఉద్యోగుల సంఘాలు, FNCO, NSPE మద్దతిచ్చాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ గ్రామీణ తపాలా ఉద్యోగులకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గ్రాట్యుటీ 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. FNCO, NSPE డివిజన్ కార్యదర్శులు మహబూబ్ బాషా, మనోజ్ కుమార్, అలాగే హసీనా, విజయలక్ష్మి, రమణమ్మ, సుశీలమ్మ, సుబ్బమ్మ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, తపాలా శాఖలోని ఉన్నతాధికారుల మండి వైఖరి, తపాలా శాఖలోని ఉన్నతాధికారుల మండి వైఖరి. వర్ధిల్లాలి గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత. రచించాలి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, రచించాలి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, గుర్తించాలి గ్రామీణ తపాలా ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఉద్యోగులు. జిందాబాద్ జిందాబాద్ అవర్ యూనిటీ జిందాబాద్, our union జిందాబాద్, our unity జిందాబాద్, our demand జిందాబాద్. గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత, గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. కొండజూతులు ABPగా పనిచేస్తున్నాను. 18/4/93 సంవత్సరం జాయిన్ అయ్యాను. ఇంతవరకు నా జీతం అంతా కలిసి 20,000 కూడా రావడం లేదు. మాకు సీనియర్ ఇంక్రిమెంట్లో తర్వాత మా స్కేల్ పెంచాలని, మేము అమలు చేయాలని తొందరగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. సీనియర్ ఇంక్రిమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మేము 12, 24, 36 సీనియర్ ఇంక్రిమెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్లు తొందరలోనే సాధించి ఇవ్వాలని ప్రభుత్వానికి పత్రిక ద్వారా తెలుపుతున్నాం. ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం మరియు నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం 2 యూనియన్లు PGCగా ఏర్పడి 12/12/2023 తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈ నిరవధిక సమ్మె 3వ రోజు చేరుకుంది. అందులో భాగంగా మేము ఈ శిబిరంలో నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామీణ తపాలా ఉద్యోగి నల్ల బ్యాడ్జ్ను ధరించి గ్రామీణ తపాలా ఉద్యోగుల్లో పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులము కేంద్ర ప్రభుత్వానికి మరియు తపాలా శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగినది. మా సమస్యలు ఎంతో న్యాయమైనవి. మా సమస్యలు త్వరగా పరిష్కరించి మా యొక్క సేవలను భారత ప్రభుత్వం కానీ తపాలా శాఖ కానీ వినియోగించుకోవాలని, మరియు మా సభ్యులు చాలా సీనియర్గా ఉన్నారు. వారి యొక్క సమస్యలు చాలా న్యాయమైనవి. వాళ్ళకు సీనియారిటీ ఇంక్రిమెంట్ ఇచ్చి మరియు వాళ్ళకు వైద్య సదుపాయం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క డిమాండ్లు త్వరగా పరిష్కరించి మా యొక్క సమస్యల మీద త్వరగా మా కేంద్ర నాయకులను చర్చలకు పిలిచి మా డిమాండ్లు త్వరగా పరిష్కరించవలసిందిగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. మేము ఈరోజు 3వ రోజుకు స్ట్రైక్లో ఉన్నాము. మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు 8 గంటల పని కల్పించాలి. మా కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం అందించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షలకు పెంచాలి. తర్వాత ఈ 12, 24, 36 సంవత్సరాల సర్వీస్ ఉన్న సీనియర్లకు అదనపు ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరడమైనది. మాకంటూ గౌరవ వేతనం ఇవ్వాలి.
రాష్ట్రంలో తుఫాను కారణంగా కరువు నష్టాలను జాతీయ విపత్తులకు పరిగణించాలని నంద్యాల జిల్లాలో డోన్, ప్యాపిలి, కొలిమిగుండ్ల, సంజమాల, నందికొట్కూరు, జూపాడు బంగ్లాతో పాటు గుర్తించిన మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ సిపిఐ నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘ కో-కన్వీనర్ జి సోమన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబు ఫక్రుద్దీన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ తుఫానుల వల్ల కరువు కాటకాలతో రైతులు ప్రజలు కష్టాలతో ఉంటే నష్టపోయిన పొలాలలో ఉన్న రైతులను పరామర్శించి వారికి సరైన సమయంలో ఆదుకునేవారు. అందుకు భిన్నంగా ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతూ కేవలం గూడారంలో వచ్చిన రైతులను మాత్రమే పరామర్శించడం, రైతులకు ఇబ్బందులు ఉంటే ప్రత్యక్షంగా పరామర్శించకుండా రైతులను పరామర్శించడంలో కూడా వ్యత్యాసాలు కనబరచడం దుర్మార్గమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక నవరత్నాల పేరుతో బటన్ నొక్కుతూ మోసం చేయడం, ఇక కార్యక్రమాలు పెట్టడం సరైంది కాదని ప్రజల సంక్షేమ పథకాలతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను, రైతులను సహకారం అందించి ఆదుకోవాలన్నారు. మేరకు నంద్యాల కలెక్టర్ ఆఫీసున రైతులకు నష్టపరిహారము, అదేవిధంగా ప్రతి జిల్లాలో మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు నంద్యాల జిల్లాలో 16 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలా, లేని పక్షంలో సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలిపించారు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాత్రం ప్యాలెస్లో కూర్చొని అందరి రైతులను అక్కడ రమ్మను, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈరోజు బళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కానీ అది కాదు, కానీ వచ్చి మీరు ఎక్కడ నష్టం జరిగిందో, ఏ మండలంలో నష్టం ఉందో, ఏ జిల్లాలో ఉన్నాయో, ఏ తాలూకాలో ఉందో మీరు ఎంక్వైరీ చేసుకొని చేయాలా. మీరు కేంద్ర బృందాన్ని కూడా తీసుకుపోయి అక్కడ పరిశీలన చేయాలి. కానీ మీ అంతకు మీరు చెప్పి ఫోన్ల ద్వారా మీరు పేదలు కూర్చొని ఏసీలో కూర్చొని రైతులను ఇబ్బంది పడుతుంటే వారి గోడు పట్టకుండా ఈరోజు అధికారం ఉంటే చాలని నాకు అని చెప్పేసి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు సమాజంలో ఏ విధంగా తిరుగుతామయ్యాను జగన్మోహన్ రెడ్డి గారు అని ఏఐటీసీగా మేము ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఆందోళన కూడా కూడుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హయాంలో దాదాపు ఎన్నోసార్లు తుఫాన్లు, అదేవిధంగా కరువు కాటకాలు వచ్చినా కానీ వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. పదే ఏమంటాడంటే నేను ప్రజలను ఆదుకుంటానని చెప్పి కేవలం బటన్ నొక్కుతున్నాడు. మేము బటన్ నొక్కడంలో మేమేం వాళ్ళకేమి ఇబ్బంది కలిగించాం, వాళ్ళని వద్దని చెప్పాం. కానీ వారితో పాటు రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న హుందస్ తుఫాను వల్ల గత 15 జిల్లాలలో అతి వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నష్టపోయి తీవ్ర ఇబ్బంది పడుతుంటే పరిశీలనలో వచ్చేది నాయకుడు ఎలా ఉండాలంటే కేవలము ఆడ శామ్యాన వేసుకొని రైతులను పిలిపించుకొని మాట్లాడము, అది సిగ్గుచెట్టు. మీ నాయన హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంట పొలాల్లో పరిశీలించి ఆ పంటలను ఆదుకునే విధంగా చేశారు. కానీ మీరేం చేస్తున్నారంటే కేవలము బటన్ నొక్కలకే మీరు బాధిస్తున్నారు. కాబట్టి ఇవాళ అదే విధంగా ఈ నంద్యాల జిల్లాలో దాదాపు 16 మండలాలు కరువు మండలాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ వ్యవసాయాధికారులు ప్రకటిస్తే కేవలము 6 మండలాలు ప్రకటించారు. డోను, ప్యాపిలి, బెతంచెర్ల మండలాలు కరువు కాటకాల్లో అల్లాడుతుంటే వారు దాదాపు కొన్ని వందలాది మంది ఇతర ప్రాంతాలకు పనుల కోసము వలసలు పోతున్నా కానీ అన్ని తెలిసి కూడా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు కేవలము తన మండలానికే, బేతంచెర్ల మండలానికే కరువు మండలం ప్రకటించడం అనేది దుర్మార్గం. ఇవాళ మనం చూస్తున్నాం ఈ జిల్లాలో కరువు కాటకాలతో అనేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఇంకా సిగ్గు రాకోకుండా కేవలం ఒక మండలాన్ని, ఒక గ్రామాన్ని మీరు ప్రకటించడం ఎంతవరకు సిగ్గుచెట్టని. కాబట్టి డోను, ప్యాపిలిలో ఈరోజు జాతీయ విపత్తు బృందం ఈరోజు బేతంచెర్ల మండలానికి వస్తుంది. మీరు బేతంచెర్ల మండలమే కరువు మండలంగా ప్రకటించే ఎట్లా? డోను, ప్యాపిలి, అదేవిధంగా బెలానపల్లె, అదేవిధంగా నందికొట్కూరు, పాములపాడు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని కూడా మీరు పరిశీలించాలా. కేవలం బేతంచెర్ల వరకు వస్తే తూతు మంత్రులు పరిశీలిస్తే సాధించే పరిస్థితి లేదు. మేము ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాతీయ బృందాన్ని కూడా కలుస్తాం. ఈ జిల్లాను కూడా కరువు జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కానీ
నిస్సిగ్గుతో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ నంద్యాల జిల్లాను 16 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి ఆ మండలాల్లో రైతులను, కార్మికులను, అదేవిధంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను మీరు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని అడ్డుకొని ఈ నంద్యాల జిల్లా ప్రజల రైతులకు ఆదుకునేంత వరకు సిపిఐ పార్టీ రైతుల పక్షాన, ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు విజయవంతంగా మోకాళ్ల కీళ్ల మార్పిడి రివిజన్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ కె క్రాంతి కిరణ్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన జి కృష్ణారెడ్డి సుమారు 8 సంవత్సరాల క్రితం తిరుపతి పట్టణం నందు తన 2 మోకాళ్లకి కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ అనుకోని విధంగా 2 వీలర్ నుండి కింద పడడంతో తన కుడికాలికి గాయం కారణంగా విపరీతమైన ఇన్ఫెక్షన్ అవ్వడం వలన ఇంప్లాంట్ తొలగించడం జరిగింది. దీంతో కేవలం 2 సంవత్సరాలుగా మంచానికి పరిమితమయ్యారు. అప్పటి నుండి రివిజన్ ఆపరేషన్ కొరకు హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి పట్టణాల్లో కన్సల్టేషన్ కొరకు సంప్రదించగా రివిజన్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స సుమారు 7 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలియజేశారు. దీంతో ఆర్థికంగా అంత అమౌంట్ గురించి ఆలోచనలో ఉన్నప్పుడు అదే పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి కృపారెడ్డిని పరామర్శించి నంద్యాల జిల్లాలో 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కేవలం ఇంప్లాంట్ ఖర్చు పెట్టుకోగలిగితే ఆపరేషన్ మందులన్నీ ఉచితంగా చేస్తారని కృష్ణారెడ్డికి తెలియజేయడంతో తాను వెంటనే 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సంప్రదించగా శ్రీ కాచాయిని సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరికి కేవలం 3 లక్షల రూపాయల ఇంప్లాంట్ ఖర్చు అయింది. ఈ సందర్భంగా 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ డైరెక్టర్ రెంటాల మారుతి కుమార్ మాట్లాడుతూ ఇదివరకే శ్రీ కాచాయిని సేవా ట్రస్ట్ ద్వారా సుమారుగా 15కు పైగా మోకాళ్ల కింద మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరిగిందని, మోకాళ్ల అరుగుదలతో బాధపడుతున్న వారు ఎటువంటి అపోహలు లేకుండా శ్రీ కాచాయిని సేవా ట్రస్ట్ ద్వారా సంప్రదించి మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలియజేశారు. దానికాడికి మీరు మానసికంగా కట్టుకున్నారు. అదే మీది అంటే 2-3 సార్లు ఇబ్బంది పడ్డా కూడా మీరు మానసికంగా ట్రైన్ వస్తుందంటే ఎట్లా వస్తుంది కార్ అని చెప్పి ఇంకోటి కృష్ణారెడ్డి గారు ఒకసారి ఇట్లా అడిగినారా? ఓకే సార్, ఓకేనా. ఒకసారి బైక్లో పడడం వల్ల ఇన్ఫెక్షన్ అయింది. మళ్ళీ వెళ్ళాం తిరుపతికి వెళ్తే వాళ్ళు దాదాపు 6 మంత్స్ తిప్పుకున్నాం. అంటే రివిజన్ టీకేఆర్కు మాకు అప్రూవల్ కావాలా అంటే టీటీడీ నుంచి అని చెప్పి 6 మంత్స్ తిప్పారు. ఇంకా కాలేదు. మదనపల్లి తిరిగాము. మదనపల్లిలో కూడా 8 lakhs దాకా అవుతుందన్నారు. మనం దీన్ని పే చేయలేక పూర్తిగా బెడ్ రెస్ట్ 2 years పూర్తిగా బెడ్ రెస్ట్ వాకర్తో బాత్రూమ్ పోగలడంతే. మాకు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి మాకు పుట్టపర్తి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఒకసారి నాన్న పలకరించడానికి వచ్చి ఆయన మాకు రెఫర్ చేశారు. వాళ్ళ నంద్యాలలో వాళ్ళ 7 హిల్స్ హాస్పిటల్లో చేస్తున్నారు. ఓన్లీ ఇంప్లాంట్ అమౌంట్ పే చేస్తే మిగతాదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మేము ఇక్కడికి వచ్చాము. జూలైలో ఫస్ట్ ఆపరేషన్ చేసినాడు సార్. వస్తానే ఒక 1 weekకే చేశాడు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే మొత్తం క్లీన్ చేసి అది తగ్గిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేస్తామన్నారు. సార్ మళ్ళీ 3 months తర్వాత అంటే ఎవరి 1 month అక్కడే కదిరిలో నేను బ్లడ్ టెస్ట్ చేయించి సార్కు ఆ రిపోర్టు మెసేజ్ చేస్తున్నాను. ఇంకా సారు పూర్తిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయింది, మీరు రావచ్చు అంటే సార్ ఇన్ఫామ్ చేస్తే మాకు 1వ తేదీ ఇన్ఫామ్ చేశాడు సార్, December 1. మేము 3rd నుంచి జాయిన్ అయ్యాము. తక్కువ డబ్బుల్లోనే మేము బయట కంపేర్ చేసుకుంటే ఒక దాదాపు 50% మాకు బాగా తగ్గింది. ఇక్కడ సక్సెస్ఫుల్. సార్ క్రాంతి కుమార్ సార్ కానీ సార్ వీళ్ళ సపోర్ట్ బాగుంది. సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు. మొత్తం టీం అంతా బాగా సపోర్ట్ చేసి మాకు ఫేవర్గా బాగా సపోర్ట్ చేసి బాగా చేశారు. మనం చూస్తుంటాం డే టు డే లైఫ్లో చాలామంది మోకాళ్ళ నొప్పితో చాలా సఫర్ అవుతుంటారు. దీనికి నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. ఈ నీ రీప్లేస్మెంట్ వల్ల చాలామంది పెయిన్ ఫ్రీగా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు ప్రజెంట్ డేలో. బట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే వన్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే దాని తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, సమ్ కాంప్లికేషన్ ఏదైనా వచ్చింది. సో అట్లాంటి కాంప్లికేషన్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది చాలామందికి తెలియదు. వన్స్ నీ రీప్లేస్మెంట్లో ఇన్ఫెక్షన్ అయింది అంటే ఇంకా లైఫ్ అట్లే ఎండ్ అయిపోతుందేమో,
దానివల్ల ఇంకా లైఫ్ కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోతున్నాను. చాలా మందికి అపోహలు ఉన్నాయి. సో ఇది ఈరోజు మనం చేసినటువంటి కృష్ణారెడ్డి అంకుల్కి చేసిన సర్జరీ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. సో ఈ అంకుల్ గారిని ఆల్మోస్ట్ 65-70 ఇయర్స్ దగ్గరగా ఉన్నారు. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగి అది ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫెక్షన్కి 2-3 టైమ్స్ కూడా తను సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వడానికి. సో అటు ఫైనల్గా మనం ఏం చేసామంటే పూర్తిగా ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ రివిజన్ సర్జరీ అనేది చేయడం జరిగింది. ఈ రివిజన్ సర్జరీలో ఈ బోన్ లాస్లో చాలా సివియర్గా ఉంది. సో ఈ సివియర్ బోన్ లాస్ని మనం మేనేజ్ చేయడం కోసము డిస్టల్ ఫీమర్ను, ప్రాక్సిమల్ టిబియాను కూడా ప్రోస్థెసిస్ని కూడా చేంజ్ చేసి టోటల్గా నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి సర్జరీ చేసిన తర్వాత ఈవెన్ నౌ హీఈస్ ఏబుల్ టు వాక్ వెరీ కంఫర్టబుల్లీ, ఫుల్గా కంప్లీట్గా కాలు మోపి బాగా నడవడానికి చాలా హ్యాపీగా, పెయిన్ లేకుండా నడవడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది ఇతనికి. సో ఈయనను చూసైనా కూడా చాలామంది ధైర్యం తెచ్చుకొని సర్జరీ చేయించుకుంటే కన్నా వాళ్ళ లైఫ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి చెప్తున్నాను. గారు కానీ మా టీం కానీ ఛాలెంజ్గా తీసుకొని ఆ సర్జరీని చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు. ఈరోజు వన్సగా మా టీం కానీ మా డాక్టర్ గారు కానీ నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. మేము ఏ అపోహ పెట్టుకోకుండా మీరు హ్యాపీగా రండి, మోకాలు చిప్ప ఆపరేషన్ చేయించుకోండి. దాని ఏ కష్టం ఉన్నా ఏమున్నా మా టీము డాక్టర్ గారు దాన్ని చూసుకుంటారు. మీరు దాని గురించి అపోహలు కానీ ఏదవుతుందని కానీ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దండి. దయచేసి ఈ నంద్యాల ప్రజలు దీన్ని గమనించవలసిందిగా, ఒక్కసారి స్టెప్ ఇన్ అయ్యి దీర్ఘకాల నొప్పులు ఉన్న వాళ్ళు, ఇంకా వేరే సమస్యలు ఆర్థోపరంగా ఎటువంటివి ఉన్నా కూడా డాక్టర్ గారు అన్ని చేయగలుగుతారు. ఎటువంటి దానికి కూడా సలహా ఇవ్వగలుగుతాడు. ఏం చేస్తే ఈజీగా ఉంటుంది, ఈజీ మెథడ్లోనే చిన్న మెథడ్లతోనే వాళ్ళకి రిలీఫ్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు మరీ ఫ్రీగా కాంటాక్ట్ చేసాము. ఇప్పుడు దాదాపు 15 సర్జరీలు ఫ్రీగా చేశాము. ఈ పెద్ద ఆయన్ని కూడా ఫ్రీగానే చేసి ఉన్నాము. నంద్యాలలో గవర్నమెంట్ ఆసుపత్రి ఎదుట నంద్యాల అసెంబ్లీ సాయి భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు, అలాగే నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు రాలు డాక్టర్ బైరెడ్డి శబరి రిబన్ కట్ చేసి కార్యకర్తల చప్పట్ల మధ్య ఘనంగా ప్రారంభించారు. ఇక అంతకుముందు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాల రాకతో ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బైరెడ్డి శబరి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక ప్రజలకు ఈతకాయలు ఇచ్చి తాటికాయలు లాగేసుకున్న చందంగా మారిందన్నారు. అలాంటి అభివృద్ధి జరగాలన్నా ఇప్పుడు మన రీజనల్ పార్టీలు చేస్తున్నటువంటి అన్యాయాలు, దోచుకున్నటువంటి డబ్బు కేవలం దోచుకోవడానికి మాత్రమే ఈ పార్టీలు వచ్చాయి. ఈ సంగతి గుర్తుంచుకోండి సోదరులారా. మేడం ఇక్కడ మేడం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని సంజమాల పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న చంద్రగిరి గంగన్న ఏఎస్ఐ అనారోగ్య కారణం చేత చనిపోవడం జరిగిందని, వారి కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చేయడానికి ఆర్థిక సహాయంగా ప్రభుత్వం వారి నుండి విండో ఫండ్ 50,000 రూపాయలను, ఫ్లాగ్ ఫండ్ 25,000 రూపాయలను, మొత్తం 75,000 రూపాయల చెక్కులను
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి చేతుల మీదుగా చంద్రగిరి గంగన్న గారి భార్య లక్ష్మీనారాయణమ్మకి నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వారి పిల్లల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మృత్యువాత పడిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మీకు ఏ సహాయం కావాలన్నా ఫోన్ ద్వారా గానీ లేదా స్వయంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేరుకి అది వస్తీగృహం, వాస్తవానికి వస్తులేని నిలయం. అధికారుల మాటల్లో వినిపించే సౌకర్యాలు భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. ఇక సమస్యల పుట్ట అసౌకర్యాల ఆట. ఎంఆర్ డిజిటల్ కేబీ టీవీ ఫోకస్. ప్రజలకు పెనుభారంగా మారిన విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ నాయకులు నిరసన. జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి. నియాల గాంధీ చౌక్ లో కనిపించింది పెద్ద గోడ గడియారం. ఆశ్చర్యపోతున్న ప్రజలు. గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె ఆపే ప్రసక్తి లేదు. అఖిల భారత ఉద్యోగ సంఘ నాయకులు. రాష్ట్రంలో తుఫాను కరువు నష్టాలను జాతీయ విపత్తుగా పరిగణించి జిల్లాల్లో గుర్తించిన కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. నంద్యాల 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నందు విజయవంతంగా మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ ఉచితంగా నిర్వహించిన వైద్యులు. నంద్యాలలో అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి. అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం చేసిన జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.